రారా రావా ఏమో నీకు గండం ఉందేంది చెప్పురా నీకెందుకంటే ఏమో మన నీళ్ళు చూసి భయపడుతున్నామో. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి చేపలు తీసుకుందాం అనుకున్నాం. చేపలు తినాలా ఈరోజు సండే మాట. గరం గరం లెవెల్గా వెళ్ళాలనుకుంటున్నాం. చూడండి గాయ్స్, ఎక్కడైనా మీకు ఫ్రెష్ చేపలు కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి మినిమం 6 to 8 o'clock లోపల వెళ్తే పక్కా. మాకు ఇప్పుడు 8 అన్నమాట. వెళ్తున్నాం. చేపలు బోట్స్ వస్తాయన్నమాట. డ్యామ్ ముందలుగా డ్యామ్ వెనకాల ఇంగ్లాండ్ టన్నల్ అని ఉంటుంది. సూపర్ ఫిషెస్ దొరుకుతాయి. ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది. ఆడ ఎక్కువ ఉండదు మార్కెట్. అక్కడ జస్ట్ 1-2 hours ఉంటుంది. కానీ ఫ్రెష్ ఫిష్ మాట. ఈరోజు దొరికిన చేప ఈరోజే అమ్ముతుంది. మళ్ళీ రేపటితో నిన్నటితో కాదు. రేపటితో నిన్నటితో కాదు. ఇక కిందికి పోతే 5 చేపలు ఉంటాయి. 5 చేపలు మనం తినలేమాట ఎప్పుడైనా. వెనకాల మా సీతయ్య వచ్చాడు. వెనకాల గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కలిసి సీతయ్య హాయ్ చెప్పండి. కిందికి పోతేమో శ్రీశైలం పోతాం. ఇంగ్లాండ్ టన్నల్ వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఈగలపైన దాటిన తర్వాత సెకండ్ టర్నింగ్లో స్ట్రైట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్తే మనకి ఇక్కడ ఫిషెస్ అనేది ఇక్కడే దొరికేది అన్నమాట. ఈ రూట్లో వెళ్ళాలా. మరి మీరు ఎప్పుడు వచ్చినా కింద తీసుకుంటారు చాలామంది. కింద అంటే బాగుంటాయి కానీ ఐస్లో ఉండేమాట. ఒక 1-2-3 hours. ఇక్కడ ఎట్లా అంటే 1-2 hoursలోనే మొత్తం ఫిష్ సేల్ అయిపోయింది. ఎక్కువసేపు ఉండదు అన్నమాట. అంటే వచ్చిన ఫిష్ ఇలా వెయిటింగ్లో ఉండదు అసలు. ఎమ్మడెమ్మడి అక్కడ వచ్చిన ఎమ్మడే ఒక 2-3 hours ఐస్లో పెడతారు. ఐస్లో పెట్టే కల్లా ఫిష్ చాలా డిస్టర్బ్ అవుతుంది. మన టేస్ట్ ఉంటుంది. కానీ మనం ఫ్రెష్ చేప తీసుకోవాలా. ఫ్రెష్ చేప తీసుకోవాలన్నమాట. చేప తీసుకున్నప్పుడు వేరే లెవెల్. అదే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మనకి ఇంగ్లాండ్ టన్నల్ అంటారు దీన్ని. యాక్చువల్లీ అప్పట్లో కట్టిన రోడ్స్ మాట. మన సెకండ్ ఫ్లోర్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసిన రోడ్ మాట. ఇక్కడే డ్యామ్కి వెళ్ళాలంటే ఈ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. డ్యామ్ మీదికి వెళ్ళాలంటే ఇదే రూట్ మీద వచ్చి డ్యామ్కి వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా. సారీ, ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలా. మొత్తం స్ట్రైట్ వెళ్ళిపోవాలా. వేరే లెవెల్ మాట. చూడండి ఆ కొండలు అవన్నీ చూడండి ఎలా ఉంటుందో చూడండి. వేరే లెవెల్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ లొకేషన్. మనం అనుకుంటాం కానీ ఎక్కడికి వెళ్తున్నాం ఏందో భయం ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ ప్లేస్కి వస్తే చాలా భయం వేస్తుంది. నైట్ టైం షేడ్స్ అవన్నీ తిరుగుతుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏదో సంథింగ్, మనకు కూడా తెలియదు. చూసిన మధ్యలో కొండలు రాలేటబడిలో మన వర్షానికి ఏం తుఫాన్ అది తుఫాన్ ఏదో తుఫాన్ పడి వచ్చింది కదా మొన్న, పెద్ద తుఫాన్. ఆ తుఫాన్కి ఉన్న కొండరాలు గిన్నెరాలు అన్నీ పడిపోయినాయి అన్నమాట. కానీ వేరే లెవెల్ ఈ లొకేషన్ ఇలా చూస్తుంటే. ఇంకా ఇక్కడ నుంచి చాలా అక్కమాదేవి కానీ ఎక్కడైనా పోవాలంటే ఇదే రూట్ వచ్చే మనం వెళ్ళాలా. అక్కమాదేవి కూడా ఇటుపక్క నుంచే వెళ్ళాలా. ఇదే రూట్లో అన్నమాట. అది కూడా చూపిస్తాను తొల్లో మొత్తం ఎలా ఏంటి అనేది. నువ్వు కూడా అందుకో మాతో రావాలి అప్పుడప్పుడు. రాజా వద్దనైతే ఆగడు. వీడియో తీస్తూనే ఉంటాడు కానీ నన్ను తీయడు. ఎందుకో తెలీదు, తీస్తూనే ఉంటాడు. మళ్ళీ ఏమంటే నీకోసం అంటాడు. ఎందుకు ఫ్రెండ్స్ చూసినా ఇలాంటి ఫ్రెండ్స్ దోస్తులే మచ్చలేని దోస్తులే స్నేహం అంటే ప్రాణమనే సాటి లేని దోస్తు. వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఇలా ఉన్నా టూరిజం వాళ్ళది కూడా ఉంటుంది అన్నమాట. జబర్దస్త్ ఉంటుంది. వేరే లెవెల్. ఒకసారి చూడండి టూరిజం వాళ్ళ షిప్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడ మనకు కనిపించట్లేదు కానీ వేరే లెవెల్ ఉంటాయి అన్నమాట. చూపిస్తా. టూరిజంలో పోయేటప్పుడు షిప్ వేసి దాంట్లో ఎలా పోవాలి ఏంటి అని కూడా ఉంటుంది. కానీ ఒకరు ట్రావెల్ చేస్తాం, అది ట్రావెల్లో పెడతాం అన్నమాట కంపల్సరీ. ఎలా ఉంటుంది ఏం చేస్తాం ఏంటి అది. ఇంగ్లాండ్లో పవర్ ఆఫీస్ ది ఎగ్జిట్ ఉంటుంది అన్నమాట. ఇదే చూడండి, ఇంగ్లాండ్లో ఎగ్జిట్ ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది అన్నమాట. ఎగ్జిట్ మాట ఇది వేరే లెవెల్. దీంట్లోంచి ఎగ్జిట్ అంటే అక్కడ పవర్ ఆఫీస్ నుంచి, సెకండ్ పవర్ ఆఫీస్ నుంచి బయటికి రావాలంటే ఎమర్జెన్సీగా దీంట్లోంచి వస్తారు. ఇంకా ఇది మనకు చూడనీకి లొకేషన్లో ఇక్కడికి వస్తే, ఈ ఇంగ్లాండ్ టౌన్ వరకు వస్తే కనిపిస్తుంది. జబర్దస్త్ లొకేషన్స్, జబర్దస్త్ సూపర్ లొకేషన్స్ మస్తు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఫిషెస్ కావాలంటే ఎప్పుడైనా ఇప్పుడు వస్తున్నారా? 3 రోజుల దాకా అక్కడేనా? మొత్తం మా సీతయ్య చూడండి, ఇగో ఇక్కడ నుంచి వస్తాయన్నమాట ఫిషెస్. మన శ్రీశైలం ముందు వచ్చినా కూడా ఇక్కడ నుంచే వస్తాయి ఫిషెస్ మొత్తం. ఇదిగో ఫిషెస్ కానీ ఏం కావాలన్నా అందరూ వెయిటింగ్ మాట ఫిషెస్ కోసం. నువ్వు రాజావర్ధన్ కూడా చేప కోసం వచ్చాడు కానీ వాడు వీడియోస్ తీసుకుంటున్నాడు. ఎందుకు వచ్చాడో ఏం అర్థం కాదు. ఏం చేస్తున్నావురా రాజావర్ధన్? దోస్తులే మచ్చలేని దోస్తులే, స్నేహమంటే ప్రాణమనే సాటి లేని దోస్తులే. తీసుకొచ్చేది నేను, ఫోటో దిగేది నువ్వాలా? మరి నేనేమో వాళ్ళ ఆగమో వాళ్ళ చేపలు పట్టుకోవాలన్నా? ఇంత మాట ఉండదు, నేను గంగలో కూర్చుంటాను నేను. వాడు గాలాలు తీసుకొస్తే పట్టే రకం మమ్మల్ని ఇంకా ఏం లేవు. ఇక్కడ నుంచి వీడియోలో కనిపిస్తాడు చూడు, ఎంత ఆగం చేస్తాడో మొత్తం లేపుతారన్నమాట. సీత వద్దు, ఫిష్ హార్బర్స్. చూసారా ఫ్రెండ్స్, వాడు ఆడికి వెళ్ళి వీడియో చేసుకుంటా పిచ్చినాయలు. మళ్ళీ ఏమైనా నేను తీసుకొచ్చిన కింద పడేస్తే ఏంది నా బాధ్యత? చూడు మళ్ళా సెల్ఫీ అంట. నేను చూడు, నేను పోవాలని కూడా భయపడతా, ఇక్కడ నుంచి అంత దూరం పోవాలని భయపడతా. వాడు చూడు, వాడికి జాడుతున్నాయి కదా చెప్పులు జాడుతున్నాయి, చాలా జాడుతున్నాయి. ఓ రాజావర్ధన్ చూడు ఎలా ఉన్నాడు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు వాడి పాపం. చేపలు కావాలని నాకు మార్నింగ్ 6 o'clock వాడి లేపినమాట. ఇప్పుడు ఏమో చేపలు వస్తుంటుంది, ఏమంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటుంది. ఏం రాజావర్ధన్ నన్ను ఇలా ఇంత ఆగం చేస్తావు? చేపలు కావాలని ఇద్దరు వస్తే వీడేమో సెల్ఫీలు గిల్ఫీలు. వాడికి ఎవరు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ తెలియట్లేదు, కానీ చెప్తాడు ఏదో ఒక రోజు. నాకు తెలుసు మామ, నువ్వు చెప్తావు నాకు మామ. కాదు మామ, ఇంకా 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 మంచిగా ఉంటుంది మామ. నాకు కూడా ఏం కాదు మామ, నీకేనా ఎక్కువనా చెప్పు చెప్పు మామ. చేపలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి నీళ్ళల్లో. చేపలు కూడా పట్టడం కూడా చాలా కష్టంగా ఉంది. నాకు తెలిసి ఇంకా చేపలు రావడానికి 2-3 days రావచ్చు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎతవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. టూరిజం వాళ్ళది చలో అదిగో టూరిజం షిప్ చూపిద్దాం అంతవరకు మా వాళ్ళకి. ఫాలోవర్స్కి అందరికి చూపించాలి కదా, ఇంకా ఫాలో చేస్తూ ఫాలోవర్స్కి అందరికి చూపించాలి కదా మనం గట్టిగా. జాగ్రత్త.
జాగ్రత్త రే, నిదానంగా. చూడండి షిప్కి మేము ఇక్కడ ఉంటాం కానీ మేము అసలు వెళ్ళాం, ఎందుకంటే షిప్లో ఎప్పుడు ట్రావెలింగ్ చేయమాట. చూసినా స్మాలర్ బ్లాగర్ అన్నమాట వాడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కనిపిస్తే హాయ్ చెప్పండి. వాడిని అన్నీ తీయాల్సి పోయి వాడు తీసుకొని పోతుండు. రే చిన్న బ్లాగర్ అనమాట యాక్చువల్లీ. ఎప్పుడైనా కనిపిస్తే రాజావర్ధన్ గుర్తుపెట్టుకొని కనిపిస్తే హాయ్ చెప్పండి. ఓ వేరే లెవెల్ ఉంది చూడండి ఒకసారి, క్రేజీగా ఉంది అసలు. టేస్ట్ టూరిజం ఉంది. వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. లోకల్ వెళ్తే నేనేం పడు రావా ఏమన్నా నీకు గండం ఉందేంది చెప్పురా. నీకెందుకంటే ఏమో మన నీళ్ళు చూసి భయపడుతున్నాయేమో. మా నేను కదా ఎక్కింది కదలదా. జో చూస్తుంటే వేరే లెవెల్ మాట, క్రేజీ ఫీల్ అవుతుంది, సూపర్ క్రేజీగా ఉంది. చూసినా మనోజ్ కూడా అప్పుడే స్టిల్ ఇచ్చేస్తున్నాడు. మనోజ్ స్టిల్లా, వీడియోకి స్టిల్లా. బా చూసినాం, వీడికి వచ్చి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు మాట మీరు తిరగాలనుకుంటే. అదే లెవెల్ మాట. ఒకరోజు వెళ్తాం. సూపర్ లొకేషన్ మనం, వస్తుంది మనం. ఎప్పుడేం కావాలంటే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి రాండి. నుంచి చక్కగా ఏడికి రావాలి. ఫిషెస్ కూడా ఇక్కడే దొరుకుతాయన్నమాట, మంచిగా ఉంటాయి ఫిషెస్ కూడా. కానీ ఎప్పుడైనా బోటింగ్ గీటింగ్ చేయాలంటే ఇక్కడే మంచి సూపర్ బోటింగ్ వస్తుంది. అమౌంట్ తెలియదు, వాళ్ళు అడిగితే చెప్తారు ఎంత ఉంది, పేమెంట్ ఎంత ఉంది అనేది. సూపర్ ఉంటుంది మేడం. మీరు వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి అక్కామాదేవి పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ షిప్ వెళ్ళింది అక్కామాదేవికి, మనకి రాకముందు తెలుస్తుంది మేడం. చూడండి ఎట్లుందో షిప్స్, మీరు తిరగాలన్నా కూడా తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి మస్తు ఉంటుంది. Ay,